Hello, hello. How are you? I'm fine. How about you? I'm good. I'm good. So now today I wanted to discuss with you about a topic, health insurance, so which is very important. Okay. Yes, yes. And సో మార్కెట్లో చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కొంతమంది తీసుకోవాలి అంటారు, కొంతమంది తీసుకోవద్దు అంటారు పర్సనల్గా. సో దాని మీ థాట్స్ ఏంటి? సో ఆ థాట్స్ అని ఎందుకు వస్తున్నాయంటే మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ పక్కా తీసుకోవాలనే కంపల్సరీ కండిషన్స్ ఏం లేవు. ఎందుకంటే Like we ఫర్ should- ఎగ్జాంపుల్ మనకు ఒక వెహికల్ షోరూమ్ నుంచి బయటకు రావాలంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ తోటి బయటకు రావాలి. Correct. లేదంటే అసలు మనకు ట్రాఫిక్ రూల్స్ అనేవి ఒప్పుకో. Right. ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైనా పట్టుకోవచ్చు, మన మీద ఫైన్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ చూసుకుంటే హైదరాబాద్లో హెల్మెట్స్ అంతా పెట్టుకునే వాళ్ళు కాదు. Right. సో గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్ గా ఫైన్స్ వేస్తుందో అప్పటి నుంచి హెల్మెట్స్ 90% ఆఫ్ ద పీపుల్ రోడ్స్ పైన పెట్టుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. Correct. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, అనవసరంగా ఫైన్స్ పడిపోతాయి అని చెప్పేసి హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు. Right. పీపుల్కి ఏంటంటే సెక్యూరిటీ కంటే ఇంపార్టెన్స్ ఫైన్లకి ఇచ్చేస్తున్నారు, మనం ఏదో ఫైన్స్ పడిపోతాయి అని చెప్పేసి ఆ థాట్లో ఉన్నారు. కానీ మనం ఒక లైఫ్ ని సేవ్ చేసుకుందాము, దాని గురించి ఈ హెల్మెట్ అనే ప్రొడక్ట్ ఉంది అనేసి ఎవరు దాన్ని సరిగా వాడట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే కార్లో చాలా మంది సీట్ బెల్ట్ పెట్టుకోరు. సో సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకి సడన్ గా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయితే అని అందరికీ తెలుసు. కానీ నెగ్లిజెన్స్ వల్ల చాలా మంది పెట్టుకోరు. ఒక ట్రాఫిక్ పోలీస్ కనిపించినప్పుడు మళ్ళీ అప్పటిదప్పుడు సైడ్కి ఆపేసుకొని సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. సో ఈ కండిషన్స్ లేవు కాబట్టి ఆ ఫ్రీడమ్లో అవాయిడ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆఫీస్లో నాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మళ్ళీ సపరేట్గా నేను ఒక 20,000 30,000 రూపీస్ అనవసరంగా ఎందుకు స్పెండ్ చేయాలని చెప్పేసి తీసుకో. సో ఆఫీస్లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, కానీ ఎంత సమ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఒక పర్సన్కి ఎంత సమ్ ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీకి ఉండాలనేది చాలా మందికి తెలియదు. సో ఆఫీస్లో ఇప్పుడు ఇస్తుంది, రేపు మీరు ఒక కంపెనీ చేంజ్ అవుతారు, ఆ కంపెనీలో మేబీ ఈ కంపెనీ కంటే తక్కువ సమ్ ఇన్సూరెన్స్ ఇస్తుండొచ్చు, లేదంటే కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయకపోవచ్చు. Agreed. ఆ టైంలో మీరు ఒక 2-3 years తర్వాత మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నారు, కానీ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్లో. సో హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్స్ ఉండడం వల్ల ఆ టైంలో సడన్గా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్కి ఎప్పుడైనా ఏదైనా డిసీజ్ కానీ, లేదంటే వైరల్ ఫీవర్ కానీ, లేదంటే యాక్సిడెంట్ కానీ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా పాలసీ ఇవ్వమంటే కంపెనీ ఇచ్చినా కానీ వెయిటింగ్ పీరియడ్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్ క్రాస్ చేసే వరకు ఇది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన సేవింగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సేవింగ్స్ ఉంటే ఓకే, సేవింగ్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ తోటి యూజ్ చేయడమో, లేదంటే సోర్స్ పర్సన్ దగ్గర అప్పు చేయడమో చేసి మనము హాస్పిటల్ బిల్స్ పే చేస్తాం. సో కొంచెం ఆ టైంలో మనం కొద్దిగా నర్వస్గా ఫీల్ అవుతాం. ఫ్యామిలీ మెంబర్ని చూసుకోవాలి, ప్లస్ ఈ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో ఆ టెన్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇది కాకుండా ఇప్పుడు ఎంప్లాయర్ అయినా, లేదంటే ఒక బిజినెస్ పర్సన్ అయినా కంపల్సరీ ఒక పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీలో ఎంప్లాయీకి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 50 years తర్వాత 55-60 years వాళ్ళు మేబీ సర్వీస్ చేయలేకపోతుండొచ్చు, జాబ్ చేయలేకపోతుండొచ్చు. ఆ టైంలో వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, అప్పుడు ఆ టైంలో వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కొత్త తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, క్రానిక్ డిసీజ్ ఏదైనా అటాక్ అయిందనుకోండి, కొన్ని కంపెనీస్ అసలు పాలసీ ఇవ్వవు. ఆ టైంలో మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా హెవీగా అయిపోతాయి. అప్పుడు మనం బేర్ చేయడం చాలా కష్టమవుతుంది. ఫస్ట్ నుంచి ఒక పర్సనల్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తే ఇలాంటి వాటి నుంచి మనము ఎస్కేప్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ టైంలో ఏదైనా హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తే ఆ టైంలో కూడా మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మనకు హ్యూజ్ ఎక్స్పెన్సెస్ పే చేయాల్సి వస్తుంది, మన జోబులోంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్కి లైఫ్ స్పాన్ మొత్తంలో మనం ఒక 15 lakhs రూపీస్ మనము హెల్త్ ఇన్సూరెన్స్ పైన స్పెండ్ చేస్తుండొచ్చు టోటల్ ఫ్యామిలీకి. సో ఇంత 30 years 40 years స్పాన్లో ఒక్క పర్సన్ అన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూస్తే వైరల్ ఫీవర్కి మినిమం 1-2 lakhs ఖర్చు అవుతుంది. సో కమింగ్ డేస్లో ఇన్ఫెక్షన్ అది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా ఉంది కాబట్టి మనకు డే టు డే 10-15% హైక్ అవుతుంది మన ప్రైజెస్ అనేది హాస్పిటలైజేషన్. సో ఆ టైంలో మనకు చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి కాబట్టి మనం ఫస్ట్ నుంచి జాబ్లో స్టార్ట్ అయినప్పుడు మినిమం అప్పుడైనా ఇది పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బెటర్ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఎక్కువ హైయెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నది హాస్పిటల్స్. హాస్పిటల్స్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ. అవును.
అండ్ ఇంకా ఇక్కడ జస్ట్ ఐ వాంటెడ్ టు యాడ్ వన్ పాయింట్ హియర్. సో ఇప్పుడు నార్మల్ ఒక యావరేజ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఒక ఇద్దరు కపుల్కి ఇయర్లీ ఒక 10,000 అవుతుంది. సో సేమ్ అదే 10,000 మనం ఇయర్ మొత్తంలో ఒక టీ అనుకో, సిగరెట్ అనుకో, దానికి అంతకన్నా ఎక్కువనే స్పెండ్ చేస్తాం. మోర్ దెన్ 10,000 స్పెండ్ చేస్తాం. సో దాంతో కంపేర్ చేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ నథింగ్. అండ్ దానివల్ల మనం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వగలుగుతాం. ఎందుకంటే నీ సేవింగ్స్ అన్ని ఒక్క రోజులో ఎవాపరేట్ అయిపోవు. ఏదైనా నీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఈ 10 lakhs 15 lakhs నీ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఎవాపరేట్ అయిపోవు. ఈ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, ఇది చూసుకుంటుంది అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది మనకి. రైట్. సో ఇంకోటి ఏంటంటే మనం డైలీ లైఫ్ లో చాలా ఎక్స్పెన్సెస్ చేస్తుంటాం. టీ అనుకోండి, అవుట్ సైడ్ ఫుడ్ అనుకోండి, వీక్లీ షాపింగ్ అనుకోండి, ఎంటర్టైన్మెంట్ కి మూవీస్ అనుకోండి, మనము రెస్టారెంట్స్ లో కానీ లేదంటే చాలా కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా అన్వాంటెడ్ గా స్పెండ్ చేస్తూ ఉంటాం. సో మనం ఒక ఫ్యామిలీకి ఒక 15,000 to 20,000 స్పెండ్ చేయడంలో తప్పేం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే మనం మన సేవింగ్స్ ని సెక్యూర్ చేసుకుంటాం. దీన్ని వెల్త్ ప్రొటెక్షన్ అని అంటాం ఫైనాన్షియల్ టర్మ్లో. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి యంగ్ పీపుల్ ఏంటంటే 70,000 రూపీస్ ఫోన్స్, వాళ్ళ ఇన్కమ్ 10 to 15,000 ఉన్నా సరే కానీ ఈఎంఐ పెట్టేసి 70,000 రూపీస్ ఫోన్, 1,20,000, 1,30,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. సో మనం ఒక డైలీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఒక 15,000 to 20,000 రూపీస్ ఫోన్ అయితే అయినా మనకి. కానీ లక్షలు పెట్టి ఫోన్స్ కొంటున్నారు. ఎగ్జాంపుల్ జాబ్ స్టార్ట్ కాగానే మంచి ప్రీమియం బైక్స్ కొంటారు, కార్స్. సో ఓన్ ఫండ్స్ అంటే ఓకే, మనం స్పెండ్ చేసినా తప్పలేదు. సో ఈఎంఐస్కి వెళ్ళి, లోన్స్కి వెళ్ళేసి, లేదంటే మనం బాలో చేసి జనాలు అందరూ స్పెండ్ చేస్తున్నాం. అది అన్వాంటెడ్ అని నా ఒపీనియన్. ఇంకా అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ పైన ఈఎంఐ తీసుకున్న వాళ్ళు మనం హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ ఉంది, క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనం పే చేసుకోవచ్చు. సో అదే హ్యాబిట్ ఇక్కడ మనము అప్లై చేస్తే మన సేవింగ్స్ ని సెక్యూర్ చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. 100%. సో జనరల్గా ఫోన్ ఒక మొబైల్ ప్రీమియం కేసు కొనాలంటే దానికి అట్లీస్ట్ 1,000 to 2,000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం. సో ఆ ఫోన్ హార్డ్లీ 2 years 3 years వాడతారు. రైట్. అండ్ ఆ కేసు ఇయర్లీ కనీసం 3-4 మారుస్తారు. ఆ కేసు అనుకోండి, దానిపైన ఉండే స్క్రీన్ ప్రొటెక్టర్ అనుకోండి. సో దానికి మినిమం 4,000 to 5,000 ఇయర్లీ స్పెండ్ చేస్తున్నప్పుడు, సో అదే 5,000 to 10,000 మనం హెల్త్ ఇన్సూరెన్స్ విచ్ ఇస్ యువర్ వెల్త్ ప్రొటెక్టర్. బేసికల్లీ స్క్రీన్ ప్రొటెక్టర్ కి మనం ఇంత స్పెండ్ చేసినప్పుడు వెల్త్ ప్రొటెక్టర్ కి అంత స్పెండ్ చేయడం ఎలాంటి తప్పు లేదు. రైట్.